సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు పోరాడతారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు. గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ బలపరిచిన యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపిమూర్తి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన ఐ వెంకటేశ్వరరావు పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ముగిసింది. అటు గోపిమూర్తి విజయం సాధించడంతో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ ఈవీజీ న్యూస్ తో మాట్లాడారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఐవీతో మా కాకినాడ రిపోర్టర్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ 5వ తారీఖున జరిగింది. ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ వరకు దాదాపు పూర్తిగా వచ్చింది. ఎవరైతే అభ్యర్థి యూటీఎఫ్ తరఫున పోటీ చేశారో గురుమూర్తి, ఆయనకి ఇప్పటి వరకు 9,163 ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా పోలిస్తే 4,155 మెజార్టీలో ఉన్నారు. ఆయన మీద ఎవరైతే పోటీగా గంధ నారాయణ గతంలో కూడా షేక్ సాబ్జీ మీద పోటీ చేసి ఆయన ఓటమి చెందడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనకు వచ్చిన ఓట్లు 5,008. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. లాస్ట్ టైం మీరు షేక్ బాబ్జీ గారు కూడా విజయం సాధించారు. మళ్ళీ దురదృష్టవశాత్తు బాబ్జీ గారు మనంతో ఉపయోగ వచ్చింది. మళ్ళీ మీరు విజయం సాధించారు. కామ్రేడ్ షేక్ షాబ్జీ బాధాకరమైనటువంటి మరణంతో జరిగినటువంటి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక, మరి ఎన్నికలో పీడీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థిగా, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా గోపిమూర్తిని మేము అభ్యర్థిగా పెట్టాం. మరి 15,000 చిల్లర ఓట్లలో 9,000 పైబడినటువంటి ఓట్లతో దాదాపుగా డిక్లేర్ చేసేటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ ఫలితాన్ని చూస్తా ఉన్నాం. ఇది యూటీఎఫ్ స్ట్రక్చర్ నెంబర్ 1. 2, గత 14 సంవత్సరాలుగా పీడీఎఫ్ యొక్క మా వృత్తి బంధం, మా వర్గ బంధం, ఓట్లున్న ప్రజా సంఘాలు, ఓట్లు లేనటువంటి సంఘాలు, అవన్నీ కూడా ఈ బంధంతో, విశాలమైనటువంటి బంధంతో ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలైనా గ్రాడ్యుయేట్ ఎన్నికలైనా గెలుస్తూ వచ్చాం. టీచర్ అధ్యాపక ఓటర్లు అత్యంత ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఎవరిని గెలిపించాలో, ఎందుకు గెలిపించాలో అనే ఎరుకతోటి, ఆకాంక్షలతోటి స్పష్టమైన తీర్పునిచ్చారు. అందువల్ల ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ కూడా ఉద్యమ జేజేలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం పీడీఎఫ్ కి 2 ఉన్నాం. 3వ వ్యక్తి గోపిమూర్తి. ఈ ఉద్యమాలన్నింటిలో భాగస్వామిగా గోపిమూర్తి ఆ రకంగా ఈ రోజున పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఆయన యొక్క హోదా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి అందరికీ, అంటే పదుల సంఘాలకి, వేల మంది ఓటర్లకి, వేల మంది కార్యకర్తలకి పీడీఎఫ్ పక్షాన యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉద్యమ జేజేలు తెలియజేస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా గురుమూర్తి 12 సంవత్సరాల సర్వీస్, గోపిమూర్తి 12 సంవత్సరాల సర్వీస్ వదిలేసుకుని ధైర్యంగా ముందుకు వచ్చారు. యూటీఎఫ్ బలాన్ని మరోసారి నిరూపించారు. పూర్తిగా యూటీఎఫ్ బలం మీద లోపలికి. అవును, వ్యక్తులకు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఉంటుంటది. అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా అతను భాగస్వామిగా ఉన్నాడు. అలాగే పీడీఎఫ్ గా గత 14 ఏళ్లుగా మనం చేసిన అన్ని, అటు గురుకులాలా, లేకుంటే కాంట్రాక్ట్ అధ్యాపకులా, హైయర్ ఎడ్యుకేషనా, కస్తూరిబలా, మేము తప్పేవారు వీళ్ళతో ఉన్నది, రోజువారీ జీవితంలో కలిసి నడుస్తున్నది, వాళ్ళ సమస్యలు విన్నది, పట్టించుకున్నది, ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్ ప్రస్తావించింది. అదే ఇవన్నీ, అలాగే వేల మంది కార్యకర్తలు. అర్థమైందా? ఇది అది మొత్తం అన్నింటి యొక్క బలం, వృత్తి బలం, వర్గ బలం, అన్ని బలం ఈ విజయానికి తోడవుతుంది. అందుకనే ఇవాళ మొత్తం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ ఈ పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపు వెనకాల ఉన్నటువంటి విజయరాశి ఇదే అని చెప్పదచ్చారు. స్ట్రక్చర్, వ్యక్తి ఎవరైనా కానీ మా స్ట్రక్చర్ ఏమీ మారదు. అందుకే ఆ స్ట్రక్చర్ అట్లా నడుస్తుంటది. అదే మా గెలుపుకి అది కీలకమవుతుంది. అది పరిస్థితి. ఏదైతే యూటీఎఫ్ తరఫున పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడారో ఎమ్మెల్సీ ఐవి,
ఆయన ఐ వెంకటేశ్వరరావు ఆయన పదవీ కాలం కూడా ఫిబ్రవరి మార్చిలో ముగుస్తుంది. ఆయన పీడిఎఫ్ ఎవరిని బలపరిస్తే వాళ్ళకి మేము పోటీ చేస్తాం. గ్రాడ్యుయేట్ లో కూడా ఖచ్చితంగా మా ఉపాధ్యాయులందరికీ అందులో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎన్ని ప్రలోభాలకు ఇప్పుడు గురి చేసి ఓటమి చెందారో అదేవిధంగా